ముందు మనం చెప్పుకున్నట్టు స్ట్రోక్ అనేది సడెన్‌గా వచ్చేస్తుంది. అంటే లైక్ లైట్నింగ్ అంటాం. అంటే అంతకుముందు ఆ నిమిషానికి ముందు మంచిగా ఉన్న మనిషి నెక్స్ట్ మినిట్‌లోనే మన కళ్ళ ముందే ఒకవైపు పక్షవాతంలాగా కాలు, చెయ్యి కదలకపోవడం అలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మనం ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి స్ట్రోక్ రెడీ సెంటర్స్ అంటాం. అంటే వేర్ న్యూరాలజిస్ట్ 24 అవర్స్ సీటీ, ఎంఆర్ఐ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి. సో, అలా తీసుకెళ్ళినప్పుడు అక్కడ మేము స్ట్రోక్ గుర్తించి స్ట్రోక్ బ్లడ్ క్లాట్ వల్ల వస్తుంది అని గుర్తించినప్పుడు మనము థ్రాంబోలైసిస్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల థ్రాంబోలైటిక్స్ ఇవ్వడం ద్వారా రక్తనాళంలో ఉన్న క్లాట్‌ని కరిగించి ఆ బ్రెయిన్‌కి రక్త సరఫరా అనేది మళ్ళీ రిస్టోర్ చేయడానికి పాసిబుల్ ఉంటుందనమాట. అలా చేయడం ద్వారా కొన్ని గంటల్లోనే మనం స్ట్రోక్ నుంచి పక్షవాతం నుంచి రికవరీ చేయొచ్చు. సో, ఇది అందరి పేషెంట్స్‌కి హెల్ప్‌ఫుల్ అవ్వదు. కానీ సెలెక్టెడ్ పేషెంట్స్‌లో మనము స్ట్రోక్ వచ్చిన మొట్టమొదటి 4:30 గంటల లోపల గాని మనం హాస్పిటల్‌కి రీచ్ అవ్వగలిగితే, మనం ఈ థ్రాంబోలైసిస్ ప్రొసీజర్‌కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కొత్తగా మొదటి 24 గంటల్లో కూడా కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్ అంటే లార్జ్ వెసల్ అక్లూజన్ పేషెంట్స్ అంటే పెద్ద నరం తలకి రక్తం తీసుకెళ్ళే పెద్ద నరం బ్లాక్ అయినప్పుడు థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా అంటే మనం మెకానికల్‌గా లోపలికి వెళ్ళి ఆ రక్తనాళంలో ఉన్న క్లాట్‌ని మనం తీసేసి మళ్ళీ రక్త సరఫరాని పునరుద్ధరించొచ్చు.